భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరపేట మున్సిపాలిటీ మారుతినగర్లో మంచినీటి సరఫరా చేయాలంటూ స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. 10 రోజులుగా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. బోరు రిపేరు వేస్తే 10 రోజుల వరకు ఎవరు పట్టించుకోలేరని, ఇక అరకొరగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తారని, ఆ నీరు కలుషితంగా ఉండి తాగడానికి పనిచేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. 10 ఏళ్లుగా తాగునీరు విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నామని, ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా ఇదే పరిస్థితి పునరావృతమైందని స్థానికులు వాపోతున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడటం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకైతే 10 రోజులు బట్టి నీళ్ళు రావట్లేదు. ఈది లైట్లు పోయినా ఈది లైట్లు కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు, నీళ్ళు రాకపోయినా పట్టించుకోవట్లేదు. నీళ్ళు రాబట్టే ట్యాంకులలో బురద నీళ్ళు తీసుకొచ్చి పోతున్నారు. ఆరోగ్యం పోతే పిల్లలు మేము నీళ్ళకి అల్లాడిపోతున్నాం. ఒక్కరు కూడా పట్టించుకొని ఉద్యోగాలు అయితే బాగా కరెక్ట్ చేస్తున్నారు కానీ నీళ్ళు వస్తలే రావట్లేదు అని పట్టించుకోవట్లేదు. కాలనీ అండి, మాకైతే 10 రోజులు బట్టి నీళ్ళు రావట్లేదు. ఈది లైట్లు పోయినా ఈది లైట్లు కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు, నీళ్ళు రాకపోయినా పట్టించుకోవట్లేదు.